ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మార్కు స్వార్త 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే, గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారుని వెంబడిస్తున్న శిష్యుల చేత దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనంటే, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలము మిమ్మల్ని సహించాలి అని మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే శిష్యులను మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారి వెంట నడుస్తూ ఆయన చేసే ఆశ్చర్య కార్యములను, అద్భుతమైనటువంటి కార్యములను, లేక దేవుడు ప్రకటిస్తున్న ఆ యొక్క సువార్త ద్వారా అనేకులు మారు మనసు పొందుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ యొక్క శిష్యులను మనం గమనించినట్లయితే వారిలో విశ్వాసము అనేది లేదు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంతకాలము నాతో నడుస్తూ ఉంటున్నారు, నన్ను వెంబడిస్తూ ఉంటున్నారు, నేను చేసే కార్యములను చూస్తూ ఉంటున్నారు, కానీ ఎందుకు మీ దగ్గర విశ్వాసము అనేది లేకపోయింది? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక శిష్యుల చేత మాట్లాడుతూ ఉంటున్నాడు దేవాది దేవుడే, మీరు ఎంతకాలము విశ్వాసము లేని మూర్ఖుల వలె జీవిస్తారు? నేను మిమ్మల్ని ఎంతకాలము భరించాలి, నేను ఎంతకాలము సహించాలి కదా, విశ్వాసములో మీరు స్థిరముగా నిలబడాలి కదా అన్నట్టుగా దేవుడు వారిని గద్దిస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఆ రోజు శిష్యుల చేత మాట్లాడిన దేవుడు నేటి జనానికి లేక నేటి క్రైస్తవ్యానికి కూడా ఉపయోగపడే యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాట జీవము గలది గనుక, ఆ యొక్క జీవము కలిగిన మాట ఈరోజు మనకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈరోజు నిజముగా అదే విశ్వాసము లేకుండా మూర్ఖపు స్వభావము కలిగిన వారు ఎంతోమంది ఉంటున్నారు కదా. దేవుడు చేస్తాడు అని ప్రార్థనలు చేస్తారు, కానీ మరలా వారిలో విశ్వాసం అనేది లేనే లేదు. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాసము ఎంతో బలమైనటువంటి సాధనం. అది దేవునికి ఒక చక్కటి పేరు ఉంది. ఏమనంటే, విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడు. ఆయన వైపు చూస్తూ మనము కొనసాగించాలంట. ప్రతిదీ మన వలన సాధ్యము కాదు, కానీ విశ్వాసము అనే డాలును మనం పట్టుకొని దేవుని వైపుకు చూసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములను చేయగల దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ఈ విధముగా గద్దించే విధముగా మన జీవితము ఉండకూడదు. శిష్యులను ఏ విధంగా గద్దించాడో ఆ విధమైనటువంటి గద్దింపునకు లోబడాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు కనుక అందులో ఉన్న ప్రతి దాని విషయము అయి మనము నడుచుకునే విధముగా మన జీవితము ఉండాలి. నేటి దినాల్లో చూస్తే విశ్వాసం అనేది లేదు క్రైస్తవ్యంలో. అది చేయగలడు దేవుడు అనేది లేదు. ఎటు చూసిన డబ్బుకు బానిసలై వాక్యాలు చెప్తూ కొందరిని అబద్ధ బోధకుల వైపుకు కూడా మళ్ళుతూ ఉంటున్నవారు ఎంతోమంది ఉంటున్నారు. దేవుడు ముందుగానే సెలవించాడు, అబద్ధ బోధకులు బయలుదేరుతూ ఉంటున్నారు, మీరు బహు జాగ్రత్తగా ఉండండి అని కదా. వాళ్ళు బయలుదేరలేదు, ఆల్రెడీ వచ్చే ఉన్నారు. ఈ సమాజంలో సువార్తలు ప్రకటిస్తూనే ఉంటున్నారు. నిజముగా ఒక విశ్వాసము ద్వారా అది జ్ఞానము కలిగి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. జ్ఞానము కలిగి దాని నడిపింపు ద్వారా నడుచుకున్నవాడు నిజమైనటువంటి విశ్వాసము కలిగినవాడు. కనుక దేవుణ్ణి వెంబడించినప్పుడు బలమైనటువంటి విశ్వాసము మనలో ఉండాలి. శిష్యులు కార్యములను చేస్తూ ఉన్నప్పటికీ కూడా యేసు వైపు విశ్వాసం ఉంచలేకపోయారు. ఆయన గద్దించారు వారిని. మరలా వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మరి నీకు ఎలా సాధ్యం అంటే, అది కేవలం ప్రార్థన ఉపవాసము ద్వారానే సాధ్యము అని చెప్తా వస్తూ ఉంటున్నాడు. కింది వచనాలు మనం గమనించినట్లయితే, ఉపవాసాలు ఉండరు, ప్రార్థనలు చేయరు. దేవుని కార్యాలు జరగాలి అంటే జరగలేవండి ఒక మనిషి జీవితంలో.
దేవునితో ఎక్కువగా ఒంటరి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఎక్కువగా దేవునితో సహవాసము నువ్వు కలిగి ఉంటావో, అట్టి బలమైనటువంటి లోకాన్నంతా ఎప్పుడైతే నువ్వు పెంటగా ఎంచుకుంటావో, ఈ లోకస్తులతో నువ్వు సహవాసాన్ని ఎప్పుడైతే తెంచుకుంటావో, దేవునితో నీకు బలమైనటువంటి సాంగత్యము ఏర్పడ్డప్పుడు, ఆ యొక్క బా సహవాసము ఏర్పడ్డప్పుడు అందులో నీకు బలమైనటువంటి విశ్వాసము నీ జీవితంలోనూ ఏర్పడసాగుతుంది. కనుక శిష్యులు వెంబడించారు, కానీ వారికి ప్రార్థన జీవితము లేదు. దేవుని వెంబడించారనే కార్యములను చూశారు, కానీ బలముగా విశ్వాసము లేకుండా పోయింది. ఒక శక్తిని, ఒక సాతానును జయించలేకపోయారు వారు. ఒక మనిషి జీవితంలో ఒక దానిని జయించాలి అన్నా, ఒక కార్యము జరగాలి అన్నా ఖచ్చితంగా ప్రార్థన లేక ఉపవాసము వలనే సాధ్యం. కనుక నిజముగా నేటి క్రైస్తవ్యములో మనము బలమైనటువంటి విశ్వాసము, ఆవగించేంత విశ్వాసము ఉంటేనే అనేకమైనటువంటి అద్భుతము చేస్తాను నేను అని దేవుడు మాట ఇచ్చినాడు. నిజముగా ఆవగించేంత విశ్వాసాన్ని నీలో నువ్వు కనపరచగలుగుతున్నావా? దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా నీ జీవితము ఉంటుందా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి సమయం. కాబట్టి బలమైనటువంటి విశ్వాసము నీలో ఉన్నప్పుడే, ఆ విశ్వాసానికి సహితమైనటువంటి దేవుని వైపు నువ్వు చూసినప్పుడే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. కనుక అట్టి విశ్వాసము, అట్టి నమ్మకము దేవుని పైన నీవు ఉంచుకొనుటకు నువ్వు ప్రయాసపడాలి. కనుక ఈ సమయంలో నేటి దినము వరకు దేవుని అందు విశ్వాసము లేక నువ్వు అవిశ్వాసి వల్ల జీవించావేమో, ఇక నుండి విశ్వాసము కలిగి జీవించడానికి నీ మనసు దేవునికి అప్పగించినట్లయితే, కొంచెము విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్న కూడా దేవుడు నీ ఎడల కృప చూపి నిన్ను అద్భుతముగా మార్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. గనుడవైనటువంటి మా దేవ, నీకు వందనాలు. మీరే శిష్యుల చేత మాట్లాడుతూ వచ్చినారు. మూర్ఖపు వారలారా, నేను ఎంతకాలము మిమ్మల్ని సహించున్నాను ప్రభువా. నీ సన్నిధిలో మేము కూడా అట్టి అద్భుత కార్యములను చూస్తూ ఉంటున్నాం నేటి దినాలు. తండ్రి, మాలో ఏదైనా విశ్వాసము లేదేమో దయచేసి క్షమించి మన్నించి, విశ్వాసానికి సహితమైనటువంటి నీ వైపు కనులెత్తి చూస్తూ నిత్యము నడుచుకునే భాగ్యమును మీరే మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.